నమస్తే. చికెన్ ప్రియులకి ఒక షాకింగ్ న్యూస్. రేపటి నుంచి చికెన్ షాపుల్లో చికెన్ దొరకదిగా. షాప్స్ అన్నీ కూడా క్లోజ్ కాబోతున్నాయి. ఏంటి సడన్గా షాపులు క్లోజ్ కావడం ఏంటి? చికెన్ షాపులో ఎందుకు చికెన్ దొరకదని చెప్పి చాలామందికి అనుమానం కలుగుతూ ఉంటుంది. చికెన్ సెంటర్ యాజమాన్యాలు కావచ్చు, వాళ్ళ అసోసియేషన్ సంబంధించినటువంటి టీం కావచ్చు, వీళ్ళంతా కలిసికట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలోనే పౌల్ట్రీ యాజమాన్యులకి సూచన చేయడం జరిగింది, హెచ్చరించడం జరిగింది, కోరడం జరిగింది. వాళ్ళకి రావాల్సినటువంటి కమిషన్ ఏదైతే ఉందో, మార్జిన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పెంచాలి మార్జిన్ అని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. లేకపోయినట్టయితే ఉంటే మొత్తం అన్నీ కూడా మేము క్లోజ్ చేసుకుంటాం, మేము ఇక్కడి నుంచి చికెన్ అమ్మం అని చెప్పేసి పౌల్ట్రీ ఫారం యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. మేము నష్టపోతూ ఉన్నాం. గతంలో కిలో మీద 35 నుంచి 40 రూపాయలు మిగిలేది చికెన్ సెంటర్లకి, కానీ ఇప్పుడు కేవలం 5 నుంచి 10 రూపాయలే మిగులుతున్నాయి. మీరు తీసుకొచ్చినటువంటి కోళ్ళు ఒకవేళ కనుక దానిలో 2-3 ఏమైనా చనిపోయినట్టయితే ఉంటే పూర్తిగా కూడా మీరు లాస్ అయిపోతున్నాం, మా మార్జిన్ పెంచాలంటూ వాళ్ళు యాజమాన్యాలపైన, పౌల్ట్రీ ఫారం యాజమాన్యాలపైన కొంత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. మా డిమాండ్ను కనుక పరిశీలించినట్టయితే ఉంటే ఖచ్చితంగా మేము షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తామంటూ. సో వాళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు పౌల్ట్రీ ఫారం యాజమాన్యాలు. దాంతో చికెన్ సెంటర్లన్నీ కూడా రేపు క్లోజ్ కాబోతూ ఉన్నాయి. సామాన్యులకి అందుబాటులో ఉండేది ముఖ్యంగా చికెన్, సామాన్యులే కాదు ఎవరైనా కానీ దర్దాపుగా చాలామంది చికెన్ ఇష్టపడుతూ ఉంటారు. సో మటన్ కంటే దర్దాపుగా 1000 రూపాయలు ఉన్నది కేజీకి. సో మటన్ జోలికి వెళ్ళకుండా కొంత సామాన్యునికి అందుబాటులో ఉండేది చికెన్ మాత్రమే. సో చికెన్ ధరలు కూడా ఇప్పుడు కొండెక్కి కూకున్నాయి, అందట్లేదు. దర్దాపుగా కిలో మటన్ ఏదైతే ఉందో ఆ కిలోలో అరకిలో రేటుకు ఇప్పుడు చికెన్ కిలో దొరుకుతుంది. అంటే దర్దాపుగా 400 రూపాయలు. ఈ రోజు ఉన్నటువంటి రేటు 340 నుంచి 360 రూపాయలు ఉన్నది స్కిన్లెస్ ఒక కేజీ ధర. గతంలో 200-250 రూపాయలు ఉంటేనే ఎక్కువ. అటువంటిది ఏకంగా 100 రూపాయలకు పైన పెరిగిపోయింది. చాలామంది చికెన్ కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే రేటు పెరిగిపోయింది కదా, కాబట్టి తీసుకోవట్లేదు. ఒక పక్కన ఎండాకాలంతో ఇంకొక పక్కన పౌల్ట్రీ ఫారంలో చనిపోతున్నటువంటి కోళ్ళు కావచ్చు, చాలామంది ఈ ఎండలకు భయపడి పెంచలేక కావచ్చు, ఇదంతా కూడా పౌల్ట్రీ యాజమాన్యాలు వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. ఇక్కడేమో చికెన్ సెంటర్ల యాజమాన్యాలేమో వాళ్ళు కూడా మా మార్జిన్ పెంచితేనే మేము అమ్ముతాం. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? చికెన్ ఒకవేళ కనుక 4 రోజులు అమ్మడం మానేస్తుంది అనుకో, మానేస్తే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తి అయినటువంటి పౌల్ట్రీ ఫారంలో ఉన్నటువంటి కోళ్ళను వీళ్ళు కనుక కొనకపోతే దాన ఖర్చు ఎక్కువైపోతుంది ఇప్పుడు వాటిని పెంచడం. ఎందుకంటే ఒక్కసారి కేజీన్నరకు అయిందంటే అది ఎక్కువగా దాన తింటూ ఉంటుంది. వాటిని పోషించడం కూడా ఇప్పుడు పౌల్ట్రీ ఫారం యాజమాన్యాలకు భారమే. కాబట్టి ఒక 4-5 రోజులు కనుక చికెన్ సెంటర్లు బంద్ పెడితే వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉంటుందో ఆ డిమాండ్కి వాళ్ళు దిగొచ్చేటువంటి అవకాశం ఉంటుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అంటే ఏప్రిల్ 1 నుంచి ఈ చికెన్ సెంటర్లు అన్నీ కూడా క్లోజ్ కాబోతూ ఉన్నాయి. ఇక మరి చాలా బిజినెస్లు అంతా కూడా చాలామంది, ఎందుకంటే బిర్యానీ సెంటర్లు మటన్ బిర్యానీ కంటే ఎక్కువ చికెన్ బిర్యానీ మ్యాక్సిమం 90% హైదరాబాద్ లాంటి దాంట్లో మటన్ దానికంటే చికెనే ఒక 90% సేల్ అవుతూ ఉంటుంది. వేలాది హోటల్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చికెన్ సెంటర్ల నుంచే అక్కడికి వెళ్తూ ఉంటాయి. మరి చికెన్ సెంటర్లు క్లోజ్ అయిపోయినట్లయితే బిర్యానీ సెంటర్ల సంగతి ఏంది, హోటళ్ళ సంగతి ఏంది? ఇదంతా కూడా రేపటి నుంచి కొంత చికెన్ ప్రియులకైతే చాలా వాళ్ళుగా మళ్ళీ వెతుక్కోవాలి ఎక్కడ అమ్ముతున్నారు ఏంది అనేది. ఇదంతా కూడా నడుస్తున్నది. రేపటి నుంచి ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్. హైదరాబాద్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళైతే పిలుపునివ్వడం జరిగింది. పౌల్ట్రీ కంపెనీలు తమకిచ్చేటువంటి లాభం అంటే మార్జిన్ అంటారు, సో లాభాన్ని తగ్గించినాయి కాబట్టి దీనివల్ల మేమంతా కూడా నష్టపోతున్నాం, కాబట్టి ఈ మార్జిన్ని పెంచాలని చెప్పేసి తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నది. తగ్గించినటువంటి మార్జిన్ను పెంచే వరకు ఈ షాపులన్నీ కూడా క్లోజే ఉంటాయి, ఎక్కడ కూడా నడవదు. అప్పటి వరకు షాపులన్నీ కూడా మేము బంద్ పెడుతున్నామంటూ సంబంధించినటువంటి షాపు చికెన్ సెంటర్ దగ్గర ఆ సంబంధించిన ఒక ఫ్లెక్సీ తోటి దర్శనమిస్తున్నాయి. ఫ్లెక్సీలే కనబడతా ఉన్నాయి. చికెన్ షాప్ క్లోజ్డ్. ఎందుకు క్లోజు అంటే సో మాకు ఉన్నటువంటి మార్జిన్ పెంచాలంటూ ఇదంతా కూడా కనబడతా ఉంది. ఇక రేపటి నుంచి మటన్కి విపరీతమైనటువంటి ధర పెరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఫిష్ నాకు తెలిసి 200 ఉండదేమో అనుకుంటున్నాను నేను, కేజీకి 200 ఉండదేమో, అది కూడా 300-350కి పోతుంది. ఎందుకంటే మరి చికెన్ దొరకకపోతే సరే ఇప్పుడు లాభమో నష్టమో ఎక్కువ తక్కువ కానీ ఎంతో కొంత తీసుకెళ్తారు. 300 అయినా మంచిదే, 350 అయినా మంచిదే కాబట్టి తీసుకుపోదామని కొంతమంది అనుకుంటారు. ఇక ఈ 300-350 పెట్టినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా చేపల కాడికైనా పోతారు ఫిష్. ఇక ఇప్పుడు చేపలకు విపరీతమైనటువంటి రేటు పెరుగుతుంది. ఇక మటన్ కొనేటువంటి స్థితిలో సామాన్యులు ఉంటారా? దాదాపుగా
800 నుంచి 1000 రూపాయలు ఆ మధ్యలో ఉన్నది ఆ మటన్ రేటు. కాబట్టి చేపలకు కూడా ఇక విపరీతమైనటువంటి రేటే పెరగబోతా ఉంది. సో మరి ఈ యాజమాన్యాలు, పౌల్ట్రీ ఫారం యాజమాన్యాలు వీళ్ళు పెట్టినటువంటి డిమాండ్ ఏమైనా పట్టించుకుంటాయా? వాళ్ళే 4 రోజులు ఆగిన తర్వాత వాళ్ళే దిగొస్తారు. చికెన్ సెంటర్లు క్లోజ్ చేయడం ద్వారా రెంట్ కట్టుకోవాలి, వాళ్ళు కరెంటు బిల్లు రెంట్ కట్టుకోవాలి. కాబట్టి చికెన్ తోటి వచ్చేటువంటి ఎంతో కొంత లాభం వచ్చేది 4 రోజులు మనల్ని బెదిరించేందుకు మాత్రమే వీళ్ళు క్లోజ్ చేసుకున్నట్టుగా ఒక నిరసన తెలుపుతున్నారని చెప్పేసి వాళ్ళు ఏమైనా దిగి రాకుంటున్నట్టు అయితే ఉంటే మరి వీళ్ళ నిరసన, వీళ్ళ బంధులు ఎన్ని రోజులు ఉంటే మనం చూడాలి. నిజంగా కూడా వీళ్ళ మార్జిన్ని ఆటోమేటిక్గా తగ్గించడం ద్వారా ఇబ్బందే కదా. ఇప్పుడు వాళ్ళకు కూడా ఉంటుంది, షాప్ చికెన్ సెంటర్ వాళ్ళకి కూడా వాళ్ళు కరెంటు బిల్లు కట్టుకోవాలి, వాళ్ళు రెంట్లు కట్టుకోవాలి, వాళ్ళు కూడా మరొక పక్కన కట్ చేసేటువంటి వాళ్ళ వర్కర్స్ను పెట్టుకోవాలి, ఆ మున్సిపాలిటీ చెత్త ఎంత కూడా తరలించేటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఇదంతా ఒక ఖర్చుతో ముడిపడ్డది. అప్పుడేమో 30-35 రూపాయలు లాభం వచ్చినా కానీ కేజీ మీద ఇదంతా కూడా అయిపోయేది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇంకా వీళ్ళే ఉల్టాగా జేబుల నుంచి ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది, అప్రపాలమవుతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా బంద్ పెట్టాలన్నటువంటి ఒక ఉద్దేశంతో రేపటి నుంచి అయితే హైదరాబాదు నగరంలో దాదాపుగా హైదరాబాద్లో వేల షాపులు ఉంటాయి. చికెన్ సెంటర్లు మనం చూడొచ్చు, గల్లీకి 1-2 షాపులు ఉంటాయి. అట్లాంటిది హైదరాబాద్ లాంటి నగరంలో వేల షాపులు ఉంటాయి. ఈ వేల షాపులు కూడా రేపు పూర్తిగా బంద్ కాబోతూ ఉన్నాయి. ఎన్ని రోజుల పాటు ఉంటుందో తెలియదు. సో మొత్తానికైతే మాత్రం చికెన్ తినాలనుకున్న, చికెన్ ఇష్టపడేటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.